మహాపరిశుద్ధుడును సర్వశక్తికి మిక్కిలి కారణపుత్ర తండ్రి, మీకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు ప్రకటించడానికి సిద్ధపడిచేవాళ్ళగా మాట్లాడుచున్నది నేనైనా. మీ యొక్క పరిశుద్ధాత్మ మీ యొక్క సహాయం నాకు దయచేయండి. అలాగే వినిచిన వారు కేవలం వినటి కాదు కానీ వినవాటి ప్రకారం జీవించే కృపను బిడ్డలందరికీ దయచేయమని ఆ ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిన అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దీని మహాకృపను బట్టి ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకుని దేవుని మాటలు ప్రకటించడానికి దేవుని ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ముందు ప్రసంగించిన సహోదరుని ఆనంద్ కూడా ప్రభుపేట వందనాలు. అలాగే ఎక్కడ వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వల్లరా, మరి అనేక చోట్ల దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నా. మరి నేను పుట్టిన ఈ గ్రామంలో నా వారి మధ్య లేక మన వారి మధ్య దేవుని మాటలు ప్రకటించడం అనేది, చెప్పడం అనేది నాకు చాలా సంతోషకరము, చాలా ఆనందదాయకము. కనుక మరి గ్రామము ఇక్కడ చుట్టుపక్కల అందరూ కూడా నాకు బాగా తెలిసిన వారే, నేను అందరికీ ఎరిగిన వాడినే. ఏదేమైనా మరి చక్కని వాతావరణం దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి ఉన్నాడు. మరి అందరూ కూడా చక్కగా ఇప్పుడు కూర్చొని పాటల్లో పాల్గొన్నారు. అలాగే మంచి వర్తమానాన్ని కూడా విన్నారు. కనుక నేను ఎక్కువసేపు సమయం తీసుకొని కానీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ఈరోజు మీ అందరి ముందు పెట్టాలని నేను ఆశిస్తున్నాను. ముందుగా మరి సహోదరుడు చెప్పినట్లుగా ఇది మత ప్రచార సభ కాదు, కానీ మనిషిని గురించి తెలుసుకునే సభ. ఇది మనిషి ఎవరో గ్రహించి ఆలోచింపజేసే ఒక ఉన్నతమైన ఆలోచనలోనికి మీ అందరినీ తీసుకెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ప్రియమైన దేవుని వల్ల ముందుగా ప్రకటించిన రీతిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఓ మనిషి నీవెవరు. మరి మనిషిని నీవెవరు అని అడగడం అన్నది ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్నే. అందరూ గ్రహిస్తే గనక ఎందుకు ఈ ప్రశ్న వేయవలసి వచ్చింది అంటే గనక, మనిషికి తనెవరు తను మర్చిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. తనెవరు తనకు తెలియని పరిస్థితిలో మానవుడు ఈ లోకము జ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందుతూ ఉంది. విజ్ఞాన శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినా తెలియని విషయాలు చాలా ఇంకా మరుగున పడిపోయే ఉన్నాయి. ప్రియమైన దేవుని వల్లరా, మానవుడు చంద్రమండలం వెళుతున్నాడు, ఆకాశంలో తిరుగుతున్నాడు, నీళ్ళలో తిరుగుతున్నాడు, ఎన్నో కనుక్కుంటున్నాడు. ప్రతిదాన్ని పరిశోధిస్తూ కనుక్కుంటున్న మనిషి తన గురించి తను తెలుసుకొనడంలో వెనకబడి ఉన్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. సమస్తమును అర్థం చేసుకున్నాడు, సమస్తాన్ని పరిశోధిస్తున్నాడు. సమస్తాన్ని ఎరిగిన మానవుడు తన గురించి తను తెలుసుకోవడంలో వెనకబడి ఉన్నాడు. ప్రియమైన దేవుని వల్ల గనుకనే ఈ అంశము చాలా ప్రాముఖ్యమైనది. ఈ సందర్భంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయాన్ని తెలుసుకోవలసిన అవసరత చాలా ప్రాముఖ్యమైనది. గనుకనే ఈ యొక్క టైటిల్, ఈ అంశాన్ని నేను పెట్టడం జరిగింది. ప్రియమైన దేవుని వల్ల ఒక వ్యక్తిని మనము మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎవరు అని అడిగితే వాడు చెప్తాడు కదా, డాక్టర్ అంటాడు, మరొకడు నేను టీచర్ను అంటాడు, మరొకడు నేను డ్రైవర్ని అంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి తను ఏం చేస్తున్నాడో, తను చేసే ఉద్యోగాన్ని తనగా భావిస్తూ ఉన్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. ఏదైతే వృత్తిని చేస్తున్నాడో ఆ వృత్తినే తననుగా ఆలోచిస్తూ ఉన్నాడు ఈరోజు.
మనిషి ఎవరో మనిషి మరిచిపోయాడు ప్రియమైన దేవుని వారలారా. తను ఏ పని చేస్తున్నాడో, తను ఏ వృత్తిలో ఉన్నాడో ఆ వృత్తినే తనగా భావిస్తూ ఉన్నాడు. కానీ ఓ మనిషి నీవెవరు అంటే కనుక తను చేసే పనిని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఇంకా ముందుకు వెళితే గనక ప్రపంచానికి పట్టిన జాడ్యం ఏంటంటే తన ప్రాంతాన్ని బట్టి, తన కులాన్ని బట్టి, తన మతాన్ని బట్టి, తన రాష్ట్రాన్ని బట్టి చెప్పుకుంటున్నాడు. నీ ఎవరు అంటే గనక పలా కులాన్ని, నేను పలానా మతస్థుడిని, పలానా దేశస్థుడిని, మనుషులందరూ ఒక్కటి అని మరిచిపోయి మనిషి ఏమని ఆలోచిస్తున్నాడండి? నేను పలానా కులస్థుడిని, పలానా మతస్థుడిని, పలానా దేశస్థుడిని, ఆ దేశానికి సంబంధించిన విషయాలు చెబుతూ ఉన్నాడు. పలానా మతాన్ని గురించి గుర్తు చేస్తూ ఉన్నాడు. కానీ మనిషికి మనిషి తన ఎవరో తను మరిచిపోయాడు ప్రియమైన దేవుని వర్లరా. అందుకే ఈరోజు మనిషి నువ్వెవరు అని ప్రశ్నిస్తూ ఉన్నాను. తనెవరో తను మరిచిపోయాడు. తన ఉద్యోగాన్ని బట్టి నేను పలానా డాక్టర్ని అంటున్నాడు, నేను టీచర్ని అంటున్నాడు. తన వృత్తిని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఎవరు అని అడిగితే కనుక ప్రియమైన దేవుని వర్లరా, మనిషికి తను ఎవరో తనకు తెలియని పరిస్థితిలో మారిపోయాడు. మనం అడుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఏం చెబుతూ ఉన్నారంటే తను చేసే వృత్తిని, తన ఉన్న ప్రాంతాన్ని, తన మతాన్ని, పలానా మతస్థుడిని, పలానా కులస్థుడిని, పలానా గ్రామస్తుడిని అని చెప్పుకుంటూ పోతున్నాడు. గనుకనే మనిషి ఎవరో మనిషికి అర్థం కాలేదు, మరిచిపోయాడు. గనుకనే మనము మూలాలకు వెళ్ళవలసిన అవసరం వచ్చింది, ప్రారంభంలోనికి వెళ్ళవలసి వచ్చింది. ఈరోజు మనిషి జ్ఞానము సంపాదించుకున్నాడు, ఎంతగానో చదువుకున్నాడు అనుకుంటూ ఉన్నాము. కానీ చదువుకున్న విద్య కూడాను ఏబిసిడీలుగా మనల్ని విడదీస్తుంది ప్రియమైన దేవుని వర్లరా. ఎన్నో పుస్తకాలు గ్రంథాలుగా ఉన్నాయి. ఆ గ్రంథాలు కూడాను మనిషి ఎవరో తెలియపరచట్లేదు ప్రియమైన దేవుని వర్లరా. ఎందుచేతనంటే ఆ పుస్తకాలు కూడా మానవుడే రాసుకున్నాడు గనుక. ఒక ఏక జీవిత చరిత్ర మనం చదువుకుంటున్నాం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. ఒక దోమ జీవిత చరిత్ర మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్క జీవితాన్ని గురించి చెబుతున్న మానవుడు, పరిశోధిస్తున్న మానవుడు తన జీవిత చరిత్రను గురించి మాత్రము తెలుసుకోలేని అయోమయ పరిస్థితిలో మానవుడు ఉన్నాడు. ప్రియమైన దేవుని వర్లరా, ఏక జీవిత చరిత్ర గురించి ఆలోచిస్తూ ఉన్నాం, దోమ జీవిత చరిత్రను గురించి ఆలోచిస్తున్నాము. బాల్యం నుంచి మనం చదువుకుంటున్నాము. మానవుడు అన్నీ తెలుసుకుంటున్నాడు, అందరి జీవిత చరిత్రలు చదువుతున్నాము. కానీ తన జీవిత చరిత్ర తెలుసుకోవడంలో వెనుకపడిపోయాడు ప్రియమైన దేవుని వల్ల, వెనుకపడిపోయాడు. కనుకనే ప్రియమైన దేవుని వల్లరా మనం ఎవరో మనకు తెలియాలి. నువ్వెవరో నీకు తెలిస్తే నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చేవో అర్థమవుతుంది. నువ్వెవరో నీకు తెలిస్తే ఇక్కడ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావని అర్థమవుతుంది. ప్రతి మానవుడు అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన అంశమే నువ్వెవరు. మనకు తెలుసండి, పుట్టినప్పుడు బాల్యం గురించి మనం చిన్నప్పుడు ఏం చేసాము, ఎలా చదివేవారము, ఎలా నడిచేవారము, ఎలా తప్పలడికి లేచిన వారము, ఇవన్నీ చెప్పాలంటే ఎవరు చెప్పాలి? మన తల్లిదండ్రులు చెప్పాలి. మనకు తెలియదు. మన తల్లిదండ్రులు చెప్పాలి. మన పుట్టిన తర్వాత ఎలాగ బ్రతకామంటే గనక మనకు తెలియదు, మన తల్లిదండ్రులు చెప్పాలి. అది మనకు అర్థమవుతే గనక మనం పుట్టక ముందే మన ఎవరు
ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత, తల్లి గర్భంలో పడిన తర్వాత స్కాన్ చేస్తే మనకు అర్థమవుతుంది మగ ఆడ, స్త్రీయా పురుష అని. నువ్వు రూపింపక మూడక ముందే నీ గురించి తెలియాలి. నీ గురించి చెప్పాలంటే తల్లిదండ్రులకు కూడా తెలియని విషయము ఎవరు చెప్పాలి? నిన్ను పుట్టించిన వాడే చెప్పాలి. నువ్వెవరో చెప్పాలంటే గనక నిన్ను ఈ లోకానికి పంపించిన వాడు చెప్పాలి. నువ్వెవరో తెలుసుకోవాలంట ఆయన దగ్గరికి వెళితే కానీ మనకు అర్థం కాదు ప్రియమైన దేవుని వల్ల. కనుక మనిషి నువ్వెవరు అని ఆలోచిస్తే గనక నువ్వు వెళ్ళవలసినది మనిషి దగ్గరికి వెళ్తే నీ గురించి అర్థమవుతావు. మనిషిని బట్టి ఎంత అర్థమైనా ఎన్ని పుస్తకాలు గ్రంథాలు రాసినా దోమ గురించి రాస్తాడో ఏక గురించి రాస్తాడు, కానీ తన గురించి తన తెలుసుకోవడంలో ఆలోచించడంలో ఫెయిల్ అయిపోయాడు మానవుడు. కనుక ఈ సభలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఎవరో తెలుసుకోవాలంటే మనల్ని సృజించిన వాడిని మనం అడగాలి. మరి ఎవరిని అడగాలి? ఎలా తెలుసుకోవాలి? ఆయన ఎవరు? మహాజ్ఞానము గ్రంథము ఒకటి ఉంది, కవుల కళాల్లో రానది, అభ్యుదవాదులకు అర్థం కానది, ఈ లోకంలో జ్ఞానులనే వారికి ఎవరికి అంతుపట్టనది. సత్యవేద గ్రంథమైన, సత్యవేద సాగరమైన మహాజ్ఞాన గ్రంథము, మనిషికి సంబంధించిన ఏకైక పుస్తకము, మనిషి జీవిత చరిత్ర రాయబడిన ఏకైక గ్రంథము. ముద్రాయంత్రము కనుగొన్న తర్వాత మొట్టమొదటిగా ముద్రించబడిన గ్రంథము. కొన్ని వేల సంవత్సరాలుగా అనేకుల చేత తృణీకరించబడుతున్న గ్రంథము. ఎన్నో మార్లు చింపేస్తున్న ఆ విశ్వాసమును మాత్రం ఎవరు చెరిపి వేయబడలేకుండా ఎంతోమంది దాన్ని అణిచివేయాలని చూసినా ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్ల ముద్రించబడుతున్న గ్రంథము, అనేక మంది లక్షల మంది చదువుతున్న గ్రంథము, అదే బైబిల్ గ్రంథము. ప్రియమైన దేవుని వర్లారా, ఆ గ్రంథములో సృష్టికర్త అనే దేవాది దేవుడు చెబుతూ ఉన్నాడు. నువ్వెవరో చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, నువ్వు అనుకున్నట్లు ఒక మతానికి సంబంధించిన వాడు కాదు, నువ్వు ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, నువ్వు ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు, నువ్వు అనుకున్నట్లు ఒక వృత్తికి సంబంధించిన వాడు కాదు. నువ్వెవరు? నిన్ను పుట్టించిన వాడే చెప్పాలి, నిన్ను సృజించిన వాడే చెప్పాలి. గనుకనే నీ గురించి రాసిన ఆ గ్రంథమే చెప్పాలి. మానవుడు మెదడులో నుంచి వచ్చిన ఆ జ్ఞానంతో రాయబడిన ఏ గ్రంథము, ఏ పుస్తకములో నీ గురించి పూర్తి వివరణ దొరకదు. ప్రియమైన దేవుని వారలారా, కనుకనే ఎపిసీలు రాసిన పత్రిక ఒకసారి చూసినట్లయితే మొదటి అధ్యాయము 4-6 వచనాల్లో ఎట్లనగా ప్రియుని యందు తాను ఉచితముగా తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని సృష్టికి జగత్తుకు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో ఎటమన ఇక్కడ దొరికిందని ఆన్సర్. మనకు ఈ 4 వచనాలు బాగా ఆలోచించి పరిశోధించి మనకు అర్థం చేసుకుంటే గనక సృష్టి ప్రారంభించక ముందు తండ్రైన దేవుడికి, సృష్టికర్తకి తన మనసులో పుట్టిన కోరికట. కోట్లాని కోట్ల దేవదూతలు ఉన్నాయి, ఎందరో పనివారు ఉన్నారు ఆయనకి, కానీ తనకేమనుకున్న ఉన్నవాడు
కానీ అన్నీ ఉన్నాయి, కానీ ఆయనకు లోటు ఏంటట, తన సొంత పిల్లలకి కావాలని కోరిక పుట్టిందట. ఏంటమ్మా? తనకు పిల్లలు కావాలని కోరుకున్నాడట. ఆ పిల్లలు ఉండడానికి జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయం తీసుకుని ఈ భూలోకంలో పుట్టి పెరిగి మరలా ఆయన దగ్గర రావాలని ఒక ఆలోచన కలిగిందంట. ఆయన ఆలోచన కలిగిందంట. జగత్తకు పూర్వం పుట్టింపక ముందు, అంటే ఈ సృష్టి అంతా ఆరంభింపక ముందు తండ్రిని దేవుడు, సృష్టికర్త అయిన దేవుడిని మనసులోని ఆలోచన, నువ్వు ఈ లోకానికి రావడానికి అనేక మంది పిల్లలు కావాలని కోరుకున్నాడంట. ఇప్పుడు నువ్వు ఎవరు అంటే గనక ఆన్సర్ ఏమొస్తుందంటే, నీవు దేవునికి పిల్లలు. మీరు దేవుని పిల్లలు. అందరూ ఒక్కరే. పలానా మతస్థుడు, పలానా కులస్థుడు, పలానా దేశస్థుడు అని నువ్వు విడిపోయావు, కానీ దేవుడు అనుకుంటున్నాడు మీరందరూ నా పిల్లలుగా ఉండాలి, నా పిల్లలుగా పెరగాలి, నా కొరకు బ్రతకాలి, నేనున్న చోటకి మరలా తిరిగి రావాలని ఆయన అనాది సంకల్పం అట. ప్రియమైన దేవుని వల్ల అనాది సంకల్పం. జగత్తుకు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన నిర్ణయించుకున్న విధానం మనకు అర్థం కావాలి. ప్రియమైన దేవుని, ఈ అర్థం కాక ఇంటి పేరును బట్టి కొంతమంది, ప్రాంతాల బట్టి కొంతమంది, కులాల బట్టి కొంతమంది, మతాల బట్టి కొంతమంది, ఎవరికి వారిగా మనం విడిపోయాము. ఇంకా ఒకసారి మనం లోతుల్లోకి ఆలోచిస్తే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనములో ఏమంటాడంటే, అపోస్తలుల కార్యములు 17:26. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని కనుగొందురేమోనని తనను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును, నివాస స్థలమును, నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేసేటట. ఒక్కని నుండే ప్రతి జాతిని దేవుడు, మనమందరం ఒకరి నుండే వచ్చామట. ప్రాంతాలు బట్టి మనం విడిపోతున్నాం, కానీ భూమి మీద ప్రతి ప్రజలు కూడా, ప్రతి మనిషి ఒక్కని నుండే వచ్చామట. ఒక్కని నుండే ప్రతి జాతిని దేవుడు ఏర్పాటు చేసేటంట. ఏర్పాటు చేసి ఆయనను కనుగొందురేమోనని నియామక కాలాన్ని ఏర్పాటు చేసేటట. ఒకరికి 60, ఒకటి 70, ఒక 100, ఇంకా బాగోకపోతే 25-30 అని ఎగిరిపోతాం. ఎందుకు ఈ కాలాన్ని ఇచ్చాడు నీకు? నియామక కాలాన్ని ఇచ్చాడట. దేవుణ్ణి కనుక్కునే కాలం ఇది. పుట్టుకకు మరణానికి మధ్య కాలము దేవుణ్ణి తెలుసుకునే కాలము. మనం ఏమనుకుంటున్నాం? మన గురించి మనం బ్రతికే కాలం అనుకుంటున్నాం. ఒక్కరి నుండే. ఆ ఒక్కరు ఎవరు? ప్రారంభములో దేవాది దేవుడు నేల మంటితో నరుని చేసి జీవవాయువును ఊదగా జీవింపజేసే మనిషిగా తయారయ్యాడట. ఆయనే ఆదాము. ఆ ఒక్కని నుండే అవ్వను తీసాడు పక్కటెంపు నుంచి. ఆ ఒక్కని నుండే ప్రపంచ ప్రజలందరూ వచ్చాడు. ప్రియమైన దేవుని వారులరా, ఇక మనమందరూ కూడా ఒక్కరి నుండే వచ్చిన వారము, ఒకే ఒక మానవుడి నుండి వచ్చిన వారము. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, ఇక్కడ ఉన్న వారందరూ మీరు పుట్టక ముందు ఎక్కడున్నారు? తల్లి గర్భములో ఉన్నారంటారు, అంతే కదా? తల్లి గర్భములోకి రాకముందు తండ్రిలో ఉన్నాం. చదువుకున్న వాళ్ళందరికీ బాగా అర్థమవుతుంది.
తండ్రిలోకి రాకముందు అమ్మా ఎక్కడలో ఉన్నావు? తాతలో ఉన్నావు నువ్వు. తాతలోకి రాకముందు నీ ముత్తాతలో ఉన్నావు. అలా వెనక్కి వెళ్ళిపోతే అమ్మా లూకా సువార్తలో ఆ పట్టికంత ఇస్తున్నాడండి. ఆదాములో నుంచి వచ్చామట. ఒకసారి మనం చూద్దాం అమ్మా, లూకా సువార్త 3:38. అద్భుతమైనది అండి దేవుని గ్రంథము, అద్భుతమైనది. 3:38 అమ్మా, కేయినాను ఎనోసు సేతును కనెను, సేతు ఆదాముకు దేవునికి కుమారుడట. ఏంటమ్మా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎవరికి అలాగే వెనక్కి వెళ్ళిపోతే నీ తాతకి అలా వెళ్ళిపోతే సేతు వస్తున్నాడు. సేతు ఆదాము తండ్రి అయితే ఆదాము ఎవరి కుమారుడు అంటున్నాడంటే దేవునికి కుమారుడంట. మనమందరం దేవుని నుండి వచ్చిన వారు, జీవవాయువును ఊదగా జీవింపజేసే ఆత్మగా ఈ లోకములో ప్రవేశింపజేయబడ్డాం. ఈ లోకానికి వచ్చిన వారము మనం మర్చిపోయాము. నువ్వెవరు అంటే గనక ఈరోజు అనుకుంటున్నాను నేను, కులాన్ని ఏర్పాటు చేసుకున్నాం, మతాన్ని ఏర్పాటు చేసుకున్నాం, విడిపోవడానికి విడివిడిగా మారిపోయాము. చదువుకున్నవారా, డిగ్రీలు చేసుకున్నవాడు, ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివిన ప్రతి ఒక్కరూ కూడా ఆ ఏబిసిడీలు దేనికి పడిపడుతున్నాయండి? ABCD 3 భాగాలుగా 3 గ్రేడులుగా విభజించుకుని విడిపోవడానికి ఉపయోగపడుతుంది మన చదువు. అంతే కదండి. నువ్వు A గ్రేడు, నువ్వు B గ్రేడు, నీ C గ్రేడు, నీ D గ్రేడు. ఇదే కదా మన జ్ఞానులు మేధావి వర్గము నిర్ణయించింది. ఏమి నిర్ణయించింది? నిన్ను విడిపోరా అని విడిపించింది. నువ్వు ఇడిపో అని చెప్పి మేధావి వర్గం నిర్ణయించింది. ప్రియమైన దేవుని వాళ్ళరా, కానీ నీవంట ఒక్కరి నుండి వచ్చిన వాడు అంట, ఒక్కరి కొరకు ఇక్కడ బ్రతకవలసిన వాడు అట. కనుక మనం అందరము నువ్వెవరు అని ప్రశ్నించుకుంటే గనక నీవు దేవునికి కుమారుడివి. అమ్మ చాలా గొప్పగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. మనం ఏమనుకుంటున్నాం? పలానా ఇంటి పేరుని బట్టి మనం చాలా గొప్పవాడిని అనుకుంటాం, పలానా ప్రాంతాన్ని బట్టి నేను చాలా గొప్పవాడిని అనుకుంటాం, పలానా కులాన్ని బట్టి మనం చాలా గొప్పవాడు అంటున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందే తెలుసా? నువ్వెంత గొప్పవాడంటే దేవునికి కుమారుడు అంట. ఇక్కడ ఒక ప్రశ్న రావాలి, మరి దేవునికి కుమారుడు అంటే దేవుడు సృష్టించి తన ఉన్న చోట పెట్టుకోకుండా మరి ఇక్కడికి ఎందుకు తీసి పాడేశాడు? ప్రశ్నించి రావాలి. నిజమే కదా. ఇప్పుడు మీ పిల్లలకి అంటారండి, పిల్లలకి అన్న తర్వాత మీరు ఏమనుకుంటారు? ఆసుపత్రి నుంచి రాగానే ఆ పిల్లల్ని తీసుకుపోయి ఎక్కడో హాస్టల్లో పెడతారా? లేక పుట్టిన సరదాగా సంతోషంగా నీ దగ్గర పెంచుకోవడానికి ఇష్టపడదు, కానీ ఏదో ఊర్లో తెలియని ఊర్లో వదిలేసి వచ్చేస్తావా? మరి దేవుడేంటి పెద్ద రిస్క్ తీసుకున్నాడు. మళ్ళీ ఇక్కడైనా తనకు పిల్లలు అనేక మంది కావాలని మొదలు చేసుకున్నాం. అలాగా తనకు అనేక మంది పిల్లలకు కావాలనుకున్నప్పుడు రిస్క్ తీసుకుని ఇంత సృష్టి కూడా తయారు చేశాడు. అమ్మ మీ గురించే చేశాడట. భూమిని తయారు చేశాడు. రిస్క్, ప్రకృతిని, ఈ కొండలు, సముద్రాలు, సూర్యుడు, చంద్రుడు, ప్రకృతి ఎంత కూడా ఎవరి కొరకు? అమ్మ పెద్ద రిస్క్ కదంటారా. స్కూల్కి పంపించినప్పుడు పిల్లలకు ఫీలింగ్ చేస్తాం, వాటర్ బాటిల్ పెడతాము, అమ్మ భోజనం పెడతాము, పప్పు పెడతాము, పెరుగు పెడతాము, స్నాక్స్ పెడతాము, టైంపాస్ గురించి పిల్లలకి ఇన్ని పెట్టి పంపిస్తాం. అక్కడ ఉండిపోమేనా? తినేసి వచ్చామేనా? ఏదో పని ఉంది అక్కడ, ఏదో పని ఉంది. ఊరికినే కాదండి, దేవునితో సృష్టికర్తన దేవుడు ఉన్న ఆ పరలోకము లేక వైకుంఠము, ఆ స్వర్గం అనుకుంటున్న అక్కడ దేవుడు మనుషులను తయారు చేసుకుని తన పిల్లలకు కావాలనుకుంటే అక్కడే ఉంచుకోకుండా ఇంత దూరము పంపించవలసిన అవసరత ఏమిటి అని రావాలి మనకి. మనం దేవుని పిల్లలము,
ఓ మనిషి నువ్వు ఎవరు అంటే కనుక మనకు దేవుని పిల్లలమని మనకు అర్థమైంది. అయితే నువ్వు ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చాడు, నిన్ను ఇక్కడ ఎందుకు పెట్టాడు సృష్టించి? నీ కొరకు మన ఇంత సృష్టి ఎందుకు? ఏదో ఉంది. ఉదయకాలం ఇక్కడ ఇంత అడవడి లేదండి ప్రియమైన దేవుని. ఉందా? లైటింగ్ ఉందండి, పొద్దుట స్టేజ్ ఉందటి, మౌత్ ఇవన్నీ ఏమీ లేదు. సాయంత్రం 5, 6 టైంకి ఈ మౌతులు వినబడుతున్నాయి. ఏం జరుగుతుంది? ఏదో పని ఉంది ఇక్కడ, అవునే కదండి? ఊరికనే పెట్టం కదా ఇంత లైటింగు, స్టేజీ, ఈ బాక్సులు, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ పెడుతున్నారంటే అందరికీ ఏమర్థమవుతుంది? చుట్టుపక్కల అందరికీ ఇక్కడ ఏదో జరుగుతుంది. అది మనకు అర్థమవుతాయి కనుక సృష్టికి ముందు దేవాది దేవుడు ఇంత ప్రకృతిని కలగజేసి, రాత్రికేమో చంద్రుడు, పగలకేమో సూర్యుడు, లైటింగే కదా ఏర్పాటు చేసాడు. నీకు కావలసిన వాటర్ కావాలా, లేకపోతే గాలి కావాలా, నీకు కావాల్సిన పండ్లు కావాలా, ఆహారం సమస్తమును సృజించి నీకు వరకు పెట్టి ఇంత దూరం పంపించాడు, తీసుకొచ్చాడు, ఇక్కడ పెట్టాడంటే ఊరికినే రాలేదమ్మా నువ్వు ఈ లోకానికి, ఊరికినే రాలేదు. మరి ఎందుకు వచ్చాము? ప్రశ్న రావాలి. ప్రతిదానికి ప్రశ్నించుకుంటే సమాధానాలు ఎత్తుక్కుంటూ వెళ్ళాలి ప్రియమైన దేవుని వారు. మన దగ్గర చాలామంది బంధువులు వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు చాలా దూరం నుంచి బంధువులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామమ్మా? రాగానే కాలు కడుక్కోమని వాటర్ ఇస్తుంటారా? ఇవ్వరా? హైదరాబాద్ నుంచి వచ్చాడు, మీకు లేక మీ బంధువు వచ్చాడు అనుకో, ఏంటావు? వాటర్ ఇస్తావు. కొద్దిసేపు అయినప్పటికి టిఫిన్ చేస్తావా, టీ తాగుతావా, భోజనం టైం ఉందనుకో ఏం వండమంటావు అని అడుగుతావు. ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. భోజనం చేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటావా అంటావు, విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం మరలా టీ టైం అయింది, మళ్ళీ టీ తాగుతావా అని అడుగుతాం. ఇన్ని ప్రశ్నలు అడుగుతున్న మనము ఒక్క ప్రశ్న అడగాలని ఒకటి మాత్రం మిగిలిపోద్దండి. భోజనం చేసావా, టీ తాగుతావా, ఇన్ని అడుగుతున్నాం కానీ ఒక్క ప్రశ్న మీ అర్థం అలా మిగిలిపోద్ది. ఏమిటో ప్రశ్న అంటే, ఎందుకు వచ్చావు? ఊరికినే వస్తాడు. హైదరాబాద్ నుంచి వచ్చాడు మీ ఇంటికి మిమ్మల్ని కలవడానికి. ఏదో కారణంతోనే వస్తాడు కదా, ఊరికినే వస్తాడా? భోజనం చేయడానికా, టీ తాగడానికా? ఏదో పని ఉంది. ఇన్ని ప్రశ్నలు అడుగుతున్న మనము అడగాలనుకున్న ప్రశ్న ఒకటి మిగిలిపోద్ది. ఏమిటంటే, నువ్వు ఎందుకు వచ్చావు? అది మనకు అర్థమవుతాయి కనుక ఈ లోకంలో ఎన్నో చేస్తున్న మనం అక్కడి నుంచి వచ్చామనుకుంటున్న మనము ఈ లోకానికి ఎందుకు వచ్చాము అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి ఆలోచింపజేయాలి ప్రియమైన దేవుని వారు. ఊరికిరే ఎలా లేదు. ఇక్కడ చాలామంది దుబాయ్ వెళ్తూ ఉంటారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తూ ఉంటారు. వీసాలు తీసుకుని పాస్పోర్ట్లు చేసుకుని ప్రయాసపడి వెళ్తుంటారు. ఫ్లైట్ ఎక్కి వెళ్తుంటారు. ఎందుకు వెళ్తుంటారు? ఏదో పని మీద వెళ్తారు. అంతేగా నువ్వు ఫ్లైట్ దిగ్గానే కూడా పెట్టుకుని, స్టవ్ పెట్టుకుని, వండేసుకుని, భోజనం చేసి మరలా ఎక్కేసాడు ఇంకో ఫ్లైట్. నాకు అర్థమవుతుందా? ఫ్లైట్ ఎక్కాడు, దిగ్గానే ఎయిర్పోర్ట్లోనే గ్యాస్ పొయ్యి వెలిగించేసాడు, కడుపు నిండా భోజనం వండేసుకుని తినేసాడు, మరలా ఫ్లైట్ ఎక్కేసాడు అనుకో. ఏమనుకుంటారు? ఇది పిచ్చాడా? ఏమనుకుంటారా? అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళి వండుకుని తినడానికా? మరి మనము పరలోకంలో తండ్రిలో నుంచి వచ్చిన మనము కేవలము నీ శరీర కోరికలు తీర్చుకోవడానికి, నీ వండుకుని తినడానికి మాత్రమే కాదు ప్రియమైన దేవుని వారు. ఒక పని, ఒక ప్రాసెస్ ఉంది ఈ లోకానికి నిన్ను పంపించడంలో. అది మనకు అర్థం కావాలి. ఇది మన జన్మ యొక్క పరమార్థం ప్రియమైన దేవుని వల్లరా. పలానా వాడికి పుడితే బాగుండు, నేను పలానా అమెరికాలో పుడితే బాగుండు, బాగా ధనవంతుడు పుడితే బాగుండు మనం చాలామంది అనుకుంటుంటారు. ప్రియమైన దేవుని వల్ల ఎక్కడ పుట్టామన్నది కాదు, ఎవరికి పుట్టామన్నది కాదు, ఎందుకు పుట్టాము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎవరికి పుట్టినా పర్లేదు, ఎక్కడ పుట్టినా పర్లేదు, కానీ ఎందుకు పుట్టావో నువ్వు తెలుసుకోకుండా మరణిస్తే మాత్రం చాలా ప్రమాదంలో జారిపోతావు ప్రియమైన దేవుని వల్లరా. నువ్వు సామాన్యుడు కాదు. ఈ లోకంలో వచ్చావంటే దేవునికి కుమారుడివి, దేవునికి పిల్లలు నువ్వు.
ఆ పరలోకము నుంచి ఈ లోకానికి పంపించిన దేవాదుడు ఊరికి నేను పంపించలేదు. ఇక్కడ పని ఉంది, ప్రియమైన దేవుని వాళ్ళరా, పని ఉంది. అందుకే ఆ అచిత్రమైన విషయాన్ని తెలియపరచడానికి 2000 సంవత్సరం క్రితము యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఎలా బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో ఈ లోకంలో వచ్చిన ప్రతి ఒక్కరూ మాదిరికరంగా జీవించి ఆయన కాలాన్ని ముగించుకుని వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయనే అందరికీ మాదిరట. ఆయన చెప్తున్న మాట ఒకసారి మనం ఆలోచిస్తే కనుక ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. కాబట్టి ఈ లోకమునందు ప్రవేశింపినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణలు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును గ్రంథపు చుట్టలో నా కోసం రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుట కొరకు నేను వచ్చినాను. యేసుక్రీస్తు ప్రభువారు మాదిరికరంగా ఒక మాట చెబుతున్నాడు. ప్రియమైనది, గ్రంథపు చుట్టలో ముందుగా తన గురించి రాయించుకున్నాడంట. ప్రతి ఒక్కరి కొరకు, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాత్రమే కాదు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా సృష్టికర్త అనే దేవాడు తన గ్రంథములో రాయించుకుని ఇక్కడికి లోకానికి పంపిస్తున్న సంగతి మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు నీకు ఇచ్చిన కాలములో తన కొరకు బ్రతకవలసిన ఆయుష్కాలం అది, తన కొరకు జీవించవలసిన ఆయన చిత్తాన్ని భూలోకములో చెయ్యవలసిన కాలము. అందుకే తనను తెలుసుకోవడానికి, తనను ఎరగడానికి నియామక కాలాన్ని ఏర్పాటు చేశాడంట. నీకు ఒక ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ ఆయుష్ కాలంలో దేవుడు సృష్టికర్త అనే దేవాదేవుడిని కనుగొనాలి, తన కొరకు బ్రతకాలి. నీ పుట్టుకకు మరణానికి మధ్య జీవిత కాలం చాలా ప్రాముఖ్యమైనది. అది వృధాగా నీ కొరకు నీవు జరిపించుకోవడానికి కాదు, నీ ఇష్ట ప్రకారం బ్రతకడానికి కాదు, కేవలం శరీర కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే అనుకుంటే కనుక చాలా ప్రమాదములో వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, చాలా ప్రమాదములో జారిపోతాము. గనుకనే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరముల క్రితం చెబుతున్న మాట, గ్రంథపు చుట్టలో నా గురించి రాయబడిన ప్రకారం తండ్రి నీ చిత్తము జరిగించడానికి లోకానికి వచ్చాను అంటున్నాడండి. వచ్చాడు, అందుకొరకు వచ్చాడు. ఆయన గురించేనా, మన గురించి ఏమి రాయబడలేదా? మన కొరకు కూడా రాయబడ్డది. ఒకసారి చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము, 2వ అధ్యాయం 10వ వచనము, మరియు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమట. మనము కూడా దేవుడు రాయించుకున్నాడని గ్రంథంలోనే. ఏటట? సత్క్రియలు చేయడానికి వచ్చిన వారమట. సత్క్రియలు అంటే సత్య సంబంధమైన క్రియలు, వాక్య సంబంధమైన క్రియలు జరిగించడానికి ఈ లోకానికి వచ్చిన వారము. ఊరికినే రాలేదు. ప్రియమైన దేవుని వారుల, మనము మన జీవిత కాలములో మనము దేవుడు ఎవరో తెలుసుకోవాలి, తన కొరకు బ్రతకాలి. అందుకే దేవుడు ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. మనం అన్నీ తెలుసుకున్నాం కానీ మన కొరకు మనము తెలుసుకోలేకపోతున్నాము.
మనము ఆ కులము, ఈ కులము, ఈ మతము అనుకున్నాం. ఆయన బైబిల్ మాట అంటుంది ప్రియమైన దేవుని వల్ల. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడంటే, అమ్మా చూడండి, 11, 13 ముగింపు వెళ్ళిపోతాను, నేను ముగింపు వెళ్ళిపోతాను. యాలి అనగా 11, 13 వీరందరూ పరదేశులమును యాత్రికులమునై ఉన్నమాట. మనమందరం ఈ దేశం కాదు మనది, పరదేశులమాట, యాత్రికులమంట. యాత్రలో ఉన్నాము అంటే ప్రయాణంలో ఉన్నాం ప్రియమైన దేవుని వల్ల. మనము ఈ లోకములో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చో మరలా ఇక్కడి నుంచి ప్రయాణము చేయాలి. మనము ప్రయాణంలో ఉన్నాము, ఆ సంగతి మర్చిపోయాము. మనము యాత్రికులమంట, ఈ భూమి మీద యాత్రికులము. వచ్చాము, మరలా ప్రయాణం చేయాలి, ఇక్కడ ఉండిపోము. ఈ కాలం ముగించేలోపు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుందా లేదా? ప్రతి సిరప్ కానీ ప్రతి ట్యాబ్లెట్కి వెనకాల చూస్తూ ఉంటాం. పుట్టిక ఆ ట్యాబ్లెట్ ఎప్పుడు తయారు చేశారు ఉంటుంది, ఎప్పటికి ఎక్స్పైర్డ్ అయిపోద్దో కూడా ఆ డేట్ కూడా ఇస్తాడు. అలాగే మనిషి ప్రతి మానవుడికి కూడా నువ్వు పుట్టిన డేట్తో పాటు ఎప్పుడు ఈ కాలాన్ని ముగించాలని ముందే దేవుడు నిర్ణయించేశాడట. నిర్ణయించి లోకాన్ని పంపించాడు. ముందుగా తెలిస్తే ముందుగానే పోతాం. ప్రతి ఒక్కరి జీవితము దేవుడు ముందుగా నిర్ణయించి లోకానికి పంపించాడు. ఈ మధ్యకాలంలో ఈ పుట్టికకు మరణానికి మధ్యకు ఉన్న జీవిత కాలాన్ని దేవుని కొరకు బ్రతకవలసిన కాలము, దేవుని ఎరగవలసిన కాలము, దేవుని గురించి తెలుసుకోవలసిన కాలము. ఇది తెలుసుకోకుండా మానవుడు ఏమైపోయాడంటే ప్రాంతానికి ప్రాంతము, కులానికి కులము, దేశానికి దేశము. నువ్వెవరు అంటే గనక ఒక వృత్తిని చూసి నేను పలానా వ్యక్తిని, నేను డాక్టర్ని, నేను యాక్టర్ని, నేను టీచర్ని, తను ఏ వృత్తి చేస్తున్నా ఆ వృత్తినే చూపిస్తూ ఉన్నాడు. నువ్వెవరు అంటే గనక మరికొంతమంది తన ఉన్న ప్రాంతాన్ని బట్టి, తన ఉన్న కులాన్ని బట్టి, తనకున్న మతాన్ని బట్టి నేను పలానా మతస్థుడిని, కులస్థుడిని, పలానా గ్రామస్తుడిని, వాటిని బట్టి మనం చెప్పుకుంటున్నాం. కానీ నువ్వెవరో నీకు తెలియట్లేదు ప్రియమైన దేవుని వలన. మనిషి నువ్వెవరు అంటే కనుక నీవు దేవునికి పిల్లలు, మీరందరూ దేవుని పిల్లలు. ఒక్కరి నుండే వచ్చామట, ఒక్కరి నుండే. సృష్టికర్తన దేవుడు ప్రారంభములో ఆదామును తయారు చేసి మనం చేస్తాం పిల్లలుగా, చాలా బొమ్మలు తయారు చేస్తాం. దేవుడు జీవవాయువును ఊదాడంట, తనలో ఉన్న జీవింప చేశాడండి. అందులో నుంచి అందరూ కూడా ఒకరి నుండి ప్రతి జాతి ప్రపంచ ప్రజలందరూ ఒక్కరి నుండి వచ్చిన వారు ఒక్కటిగా ఈరోజు లేకుండా పోయాము. ఎందుచేతనంట ఎవరికి వారిక విడిపోదాం అనుకున్నాం కనుక. మనందరం ఒకే తండ్రి బిడ్డలము, ఒకే సృష్టికర్త దేవాదేవుని పిల్లలము. ఎక్కడి నుంచో వచ్చాము, ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఆయన చిత్తాన్ని జరిగించడానికి వచ్చాము ప్రియమైన దేవుని. ఆయన కొరకు బ్రతకవలసిన వారము. సమస్తాన్ని తెలుసుకుంటున్నాం మనము. అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోకపోతే చాలా ప్రమాదములోకి వెళ్ళిపోతామంటే. ఒక ఉమ్మానాన్ని చెప్పి నేను ముగించేస్తానంటే, బాగా చదువుకున్నవాడు, ఒక సైంటిస్ట్ అనుకోండి, బాగా చదువుకున్నవాడు ఒక పడవ ఎక్కాడట. పడవ నడుపువాడు ఎవరుంటారమ్మా? బాగా పామరులే కదా ఉంటారు. పడవ నడుపుతూ ఉన్నాడట. నడుపుతూ ఉన్నప్పటికీ ఆ జ్ఞానవంతుడు ఏం చెప్తున్నాడట, అరే నాన్న నువ్వు గణిత శాస్త్రము తెలుసా అన్నాడట. ఏటమ్మా గణిత శాస్త్రము తెలుసా అన్నాడట. అయ్యా నేను చదువుకోలేదా అన్నాడట. మరి కొంత దూరం వెళ్ళినప్పటికీ వాడు అడుగుతూ ఉన్నాడట, మరి నాన్న నీవు జీవశాస్త్రము తెలుసా అన్నాడట. అయ్యా చదువుతో నేను చదవలేదు అన్నట్ట. వాడికి తెలిసిన చదువులన్నీ చెప్పుతూ ఉన్నాడు. ఈలోగా ఆ పడవకి చిన్న కన్నం పడిందంట. నీరంతా లోపలికి వచ్చేసింది.
వచ్చేస్తుంది. ఒరే నాన్న ఏంట్రా, ఏం చేయాలరా, వాటర్ ఎలా లాగా పడవలోకి వచ్చేస్తుందని ఆ మేధావి చెప్పాడట. చెబితే అప్పుడు, అయ్యా మీకు ఈత శాస్త్రం తెలుసా అన్నాడట. ఏం శాస్త్రం అమ్మా? వీడికి అన్నీ తెలుసు, మహాజ్ఞాని అనుకుంటున్నాడు, మహామేధావిని అనుకుంటున్నాడు, అన్ని శాస్త్రాలు చదివేశాను అనుకుంటున్నాడు. కానీ అవసరమైన శాస్త్రము వాడికి తెలియలేదు. ప్రియమైన దేవుని వర్లారా, అలాగే ఈరోజు ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలామంది నా ముందు అనేక చోట్ల మహాజ్ఞానము, ఆ చదువు అని ఈ చదువు అన్నీ తెలుసుకున్నాం, నీ గురించి నువ్వు తెలుసుకోలేదు. ఏంటి వృధా? ఏంటి ఉపయోగం? ఏక చరిత్ర చదువుకున్నాం, దోమ చరిత్ర చదువుకున్నాం, కానీ నీ చరిత్ర తెలియదు. పుస్తకాలు అదే కదా ఉంది, ఎన్ని రాస్తారండి, ఎన్ని కథలు, ఎన్ని పాటలు. చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఒకరు అంటాడు కదా, ఆదివారము అరటి మొలిసింది. ఏంటట? ఏం మొలిసిందట? శనివారం వచ్చినప్పటికీ కోసేసుకుని ముక్కలు చేసి తినే అంటాడు. ఇది పాఠం మనకి. ఏం పాఠం? అరటి పండు పాఠం. ఏం నేర్పుతున్నారనమ్మా స్కూల్కి వెళ్తే? అమ్మా, పంటలు పండేది ఎందుకంటే ఏటమ్మా? వానలు కురిసేది ఎందుకురా అంటే పంటలు పండేది ఎందుకంట. పంటలు ఎందుకు పడుతున్నాయి అమ్మా? కడుపులు నిండేటందుకు. ఇక్కడ కడుపులు నిండడం ఎందుకు? మనుషులు బ్రతకడం కొరకు. మనుషులు బ్రతకడం ఎందుకురా అంటే అక్కడ ఆగిపోయింది. మేధావి వర్గం అక్కడి నుంచి పైకి వెళ్ళారు. ఇంకా మేధావి వర్గం అంటున్నాను అందుకే. అక్కడి నుంచి ముందుకు వెళ్ళారు. మనుషులు ఎందుకు బ్రతకాలరా అంటే కనుక నెక్స్ట్ ఎవరు రాయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కనుక. ఎందుకు బ్రతకాలి? దేవుని కొరకు బ్రతకాలి, పరలోకం వెళ్ళడానికి బ్రతకాలి. నెక్స్ట్ ఏంటి అమ్మా? మానవుడు మేధస్సులో ఎక్కడో ఒక చోట ఆగిపోవలసిందే. ఎంత జ్ఞాని అయినా తన గురించి తన తెలుసుకోవడంలో వెనకబడిపోయాడు కనుక ఏ రాసుకుంటున్నారు, ఏ కథలు రాస్తున్నారు. అదే డిగ్రీలు ఎన్ని చదువులు చదువుతున్నామో, ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుకుంటాం. పీజీ వరకు చదివినోడికి తన గురించి తనకు తెలియదు అనమాట. బాగుందా? పీజీ వరకు చదివినోడికి తన గురించి తెలియదు. ఏం నేర్చుకున్నాడు? ఈ ఎగ్ గురించి, దోమ గురించి, అమ్మా దాని గురించి, దీని గురించి, మళ్ళీ దానికి ల్యాబ్లో ప్రయోగాలు ఎన్ని చేస్తాడో. చివరికి తన గురించి తను తెలుసుకోకుండానే కాలాన్ని ముగించేసుకుంటున్నాడు. ప్రియమైన, ఎంత ఖర్చు చేస్తున్నామా? ఏ ఖర్చు లేకుంటే కూర్చోబెట్టి చెప్తున్నాను నేను. కష్టంగా ఉంది కదా చాలామందికి అమ్మా. కనుక అతి ప్రాముఖ్యమైనది ఎన్ని తెలుసుకున్నా అతి ప్రాముఖ్యమైనది మీరు తెలుసుకోకపోతే నీ జీవితం చాలా నష్టపోద్ది. అందుకే మనిషి మెదడులో ఉంచే జ్ఞానం కంట సృష్టికర్త దేవుడు సృష్టించిన ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని ఆలోచిస్తే, పరిశోధిస్తే, తెలుసుకుంటే నీ బ్రతుకు మారిపోతే, నీ బ్రతుకు విలువైనదిగా ఉంటుంది. నువ్వు ఎక్కడ పుట్టినా పర్లేదు, ఎవరికి పుట్టినా పర్లేదు, ఎందుకు పుట్టావో నీకు అర్థమైపోద్దు. ఎందుకు పుట్టావో నీకు అర్థమవుతుంది. ఎలా బ్రతకాలో బైబిల్ చెబుతుంది. ఎలా బ్రతకాలో అర్థం అయితే కనుక ఎక్కడికి వెళ్ళిపోతా నీకు అర్థమైపోద్ది. ధైర్యంగా ఉంటుంది ప్రియమైన దేవుని, ఆ వేరేగా ఉంటుంది ప్రియమైన దేవుని వల్ల. కనుక ఈ చిన్న జీవిత కాలంలో ఎందుకు పుట్టావు, ఎవరి గురించి పుట్టావు, నేను ఎవరిని తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి మానవుడికి ఉంది. అది తెలియకోకుండా మనము కాలాన్ని ముగించుకుంటే చాలా నష్టపోతాం. కనుక ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. దేవుని చిత్తం అయితే మరొకసారి చాలా ప్రాముఖ్యమైన విషయాలతో మీ ముందుకు వద్దాం. మరి ఇదే గ్రామంలో పుట్టాను, ఇదే గ్రామంలో నేను మరి మెకానిక్ చేసి మనం ఉద్యోగం చేసుకుని దేవుని కొరకు మరి సమస్తాన్ని విడిచిపెట్టి అమ్మా ఉద్యోగాన్ని విడిచిపెట్టి స్వార్థ ప్రకటిస్తూ అనేక ఆత్మలు రక్షించారన్న వ్యాధంతో మీ ముందు నిలబడ్డాను. కనుక ఈ మాటలు ఇప్పటి వరకు చెప్పింది మరి దేవుని ఆలోచన ప్రకారము, నేను తీసుకున్న నిర్ణయాల ప్రకారము ఎన్నో విషయాలు ఎన్నో స్వాదించాను, ఎన్నో బాధించారు, ఎన్నో కష్టాల ద్వారా సృష్టికర్త దేవాదేవుని తెలుసుకోవాలని అనేక గ్రంథాలు చదివాను నేను. దాని నిజమైన దేవుణ్ణి ఎవరిలో తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఆయన చెప్పిన చిత్తము ప్రకటించాలన్న వ్యాధంతో అనేక సంవత్సరాలుగా మరి దేవుని పనిలో వాడపడుతున్నాను. కనుక ఇది మరి మిమ్మల్ని అందరం మెప్పించడానికో బలవంతంగా ఒప్పించడానికో నేనేం చెప్పిన మాటలే కాదని మిమ్మల్ని ఆలోచింపజేయాలని మాత్రమే నేను చెప్తున్నాను. నేను అర్థం చేసుకున్నాను, నేను ఆలోచింపజేసింది నన్ను కొన్ని మాటలు. కనుక మీరు కూడా ఆ వేలేకొస్తే, మీరు కూడా ఆలోచిస్తే ఒకసారి మీ జీవితాలు కూడా ఉన్నతంగా ఉంటుంది అని ఆశిస్తూ మరి ఇక్కడ ఉన్న వారందరూ కూడా సంతోషకరంగా ఈ లోకంలో కాదు, కుటుంబంతో ఇక్కడ ఉన్న మనము మరణించిన తర్వాత కూడా బ్రతుకుంది.
ఆ బ్రతుకుకి ఈ జీవితం పెట్టుబడి కావాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక గింజ, మామిడి గింజ, చింత గింజ భూమిలో పాడితే ఏమవుతుందమ్మా? చచ్చిపోయి మహావృక్షముగా వస్తుంది. అది మీకు అర్థమవుతే కనుక మనిషి జీవితము మరణిస్తే ముగింపు అనుకోకండి. మరణం తర్వాత మహాలోకములో మన నిత్య జీవంలో యుగ యుగంలో జీవించే గొప్ప అవకాశం ఉంది. మనిషికి మరణమే ముగింపు కాదండి, ఇంకా ఉంది జీవితము. ఆ జీవితానికి ఈ జీవితం పెట్టుబడి కావాలి అంటే గనక మనం ఎవరో మనకు అర్థం కావాలి. అటు కృపా దేవదేవుడు మీ అందరికి దయచేయనుగాక. మా అందరికి వందనాలు. మరి అధ్యక్షుల వారికి సమయాన్ని ఇస్తాం. మంచిదండి. ఇంతవరకు ఎన్నో విలువైన సంగతులు సహోదరుడు చెప్పడం జరిగింది. మరి ఎంతవరకు మీకు అర్థమైనాయో నాకు తెలియదు, కానీ ఈ మాటలు చాలా విలువైనవండి. ప్రతి మనిషి తన గురించి తాను తెలుసుకోవాల్సినటువంటి మాటలు. చూడండి, ఈ భూమి మీద మనం మాత్రమే బ్రతుకుతున్నామా అంటే మనతో పాటు కొన్ని జీవులు కూడా బ్రతుకుతున్నాయి. పురుగులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, ఇలాగ రకరకాల జీవులు ఉన్నాయి. మనతో పాటు దేవుడు వాటిని కూడా సృష్టించాడు, ఈ భూమి మీద పెట్టడం జరిగింది. అయితే వాటికి మనకి తేడా ఏంటంటే దేవుడు వాటికి ఒక ప్రోగ్రామ్ను డిజైన్ చేసి పెట్టేసాడు అంతే. అంటే గేదె ఏం చేయాలంటే గడ్డి మేయాలి, చేప ఏమైనా ఈత కొట్టాలి, వాటికి ఇంకా అంతకుమించి ఏమీ తెలియదు. వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. కానీ మనిషికి ఎక్స్ట్రా ఇంకోటి ఇచ్చాడు, అదే ఆలోచన శక్తి. అది ఎందుకు ఇచ్చాడు అని అంటే నువ్వెవరవో తెలుసుకుంటావా లేదా అనేది ఆలోచన. మనం ఆలోచిస్తామండి, రేపొద్దున్న ఏం చేయాలి, రేపొద్దున్న ఎలా ఏదైనా అప్పులు అనుకోండి, బాకీలు ఎలా బాకీ వాళ్ళకి సమాధానం చెప్పాలి, లేకపోతే ఇల్లు ఎలా కట్టాలి, ఉద్యోగం ఎలా సంపాదించాలి, పెళ్ళి ఎలా చేయాలి, ఇలాంటివన్నీ ఆలోచిస్తాం. ఈ ఆలోచన శక్తి ఇచ్చింది దేవుడే. కానీ దాన్ని దేవుని కొరకు అసలు నేను ఎవరు, ఎందుకు నన్ను దేవుడు పుట్టించుకున్నాడని ఇటువంటి ఆలోచనలు మనకు రావు. ఆయన ఇచ్చిన ఆలోచన శక్తినే మనకు కోసం మనం వాడేసుకుంటున్నాం అంతే. ఒక కొబ్బరి చెట్టు వేస్తాం, ఒక కొబ్బరికాయ వస్తుంది, లేకపోతే ఇంకేదో మొక్కేస్తాం, ఒక పువ్వు వస్తుంది. అంటే ప్రతిదానికి ఒక కారణం ఉంది, కారణంతోనే మనం వాడతాం, వేసుకుంటాం. అలాగే మనకు కూడా ఒక కారణం ఉంది దేవుడి భూమి మీదకి పంపడానికి. పురాణాల్లో పలానా దేవుడు కారణజన్ముడు, ఆయన లోక కళ్యాణం కోసం ఈ జన్మ ఎత్తాడు, ఈ కారణజన్ముడు అంటాం. వాళ్ళే కాదండి, మనము కూడా కారణజన్ములమే. ప్రతి మనిషి ఒక కారణజన్ముడే. ప్రతి మనిషి వెనక దేవుని యొక్క సంకల్పం ఉంది, అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఒక రోజులో ఒక నైట్లో ఇలా కూర్చోబెడితే వినేస్తే వచ్చేది కాదండి. ఇది మహాజ్ఞానం. ఇది తెలియాలంటే ఇదిగోండి ఇలాంటి సేవకుల దగ్గర నేర్చుకోవాలి. కాబట్టి ఇంతవరకు ఎన్నో విలువైన విషయాలు చెప్పినటువంటి సహోదరుడికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ముగింపు ప్రార్థన చేయవలసిందిగా సహోదరుని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను సర్వశక్తికి మిగిలి కారణపడు తండ్రి, మీకు వేలాది స్థుతులు స్తోత్రములు ప్రభా. మా ఆలోచన వేరు, చిత్తం వేరు అనుకున్నదిగా ప్రభా. ఈ సంవత్సరం 2024 అక్టోబర్ మాసంలో నీవు ప్రభువా ఈ రీతిగా బిడల మధ్య ఈ యొక్క దేవుడి మానం కాలనీ తాపేశ్వరం గ్రామంలో నీకు ఉన్నతమైన నీ చిత్తాన్ని బయలుపరచడానికి మమ్మల్ని వాడుకున్నావు ప్రభువా. ఇది వాడబడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. విని వదిలేసేవారికి కాక విన్న వారందరి హృదయాలను రేకెత్తించండి ప్రభువా, ఆలోచింపజేయండి. వచ్చిన వారందరూ ప్రభువా ఆశీర్వాదకరంగా పరలోకానికి ఎత్తపడే గుంపులో చేర్చబడాలి అన్న వేదనే కనుక నిస్వార్థంగా మేము చేస్తున్న ఈ పనిని, ఈ పరిచయను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ హృదయాలోచన ఎంతమంది ఎరుగుతారో వారందరూ నేను జ్ఞాపకం చేసుకోండి. సృష్టికర్తన దేవాదేవుని ఎరగడానికి ఈ లోకానికి వచ్చామని, ఈ లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తనను గురించి తనను తెలుసుకోవాలని,
తన జీవిత కాలంలో పుట్టిన కాలం నుంచి మరణం వరకు మధ్య జీవిత కాలం చాలా విలువైనదని, ఆ జీవిత కాలంలో సృష్టికర్తన దేవతని ఎరిగి తన కొరకు బ్రతకాలని ఇప్పటి వరకు నేర్చుకున్నారు. కనుక నేర్చుకున్న బిడ్డలందరినీ మరి రేకెత్తించండి, ఆలోచింపజేయండి, అవి ఫలింపజేయండి. పడిన విత్తనాలు ప్రభా ఫలింపజేసే కృపను భాగ్యాన్ని దైత్యమని ఘనత మహిమ ప్రభావాలు మీరే మా ద్వారా పొంది నిశ్చితమైతే మరొక్క మారు ఈ రీతిగా కూడుకోవడానికి ఈ మాటలు మరి ఈ యొక్క దేవుడు మానే జ్ఞానంలో ప్రభా మా ఈ యొక్క గ్రామంలో ప్రకటించడానికి అవకాశం ఇస్తారని ఇచ్చారని నమ్ముతూ, అలాగే ఇప్పటి వరకు పాటల్లోని ప్రార్థనలోని అలాగే మొదటి వర్తమానం చిన్న ప్రభు ఆనందం జ్ఞాపకం చేసుకోండి. దూరం నుంచి వచ్చిన బిడ్డలు ఎందరో ఉన్నారు, అలాగే గృహాల్లో ఉండి కూడా అనేక మంది విన్నారు ప్రభు. ప్రతి ఒక్క ఆత్మను మీరు గ్రహింపజేయండి, ఆలోచింపజేయండి. తను ఎరిగే మహాజ్ఞానయుక్తమైన మనస్సును బిడ్డలందరికీ దయచేయండి. మేమందరం ఇక్కడ ఎలాగ సంతోషిస్తున్నామో అలాగే నీ యొక్క రెండో రాకట్లో మేమందరం ఎత్తబడి పరలోకానికి చేర్చబడే కృపను భాగ్యాన్ని మాకును మా అందరికి ఇస్తారని నమ్ముతూ చిన్న ప్రార్థన ఆలకించి ప్రార్థన దయచేయండి. మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం చేరిన మాకును సర్వపరిశుద్ధులకును ఈ యొక్క పరిచర్యకు సహకరించిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.